నానా ఏంట్రా? కొట్లోకి వెళ్ళి అన్నం కొనుక్కుంటున్నావు 50 రూపాయలు నానా. పొద్దున్నే కదరా 50 రూపాయలు ఇచ్చాను. మనవి మధ్య తరగతి బ్రతుకులరా, డబ్బుల్ని అలా వృధా చేయకూడదు. ఏంటనా? ఓనా అదే మా ఫ్రెండ్స్ కాళ్ళ నాన్నలు వేలకు వేల డబ్బులు ఇస్తున్నారు కొనుక్కోమని. నిన్న ఆఫ్టర్ 50 రూపాయలు అడిగితే పైకి కిందికి చూస్తున్నావు. ఏ 50 రూపాయలు కొంప తీసిన 50 అంటావా? నా దగ్గరే ఉన్నాయి. మరి ఎవరే? అండి ఈ 50 రూపాయలు మీయేనా? నాన్న ఎరా ఇదిగో నాన్న 50. ఎరా కొనుక్కోలేదా? వెళ్ళేదారిలో 50 రూపాయలు దొరికినాయి నాన్న. అలా దొరికిన డబ్బులు తీసుకుంటారా? తప్పు కదా. ఆ డబ్బుల కోసం వాళ్ళు ఎంత బాధపడతారో. వెళ్ళి ఇచ్చేయి. అవి ఇచ్చేసాను నాన్న. మరి ఇవి? నాన్న ఆ డబ్బులు ఒక కూరగాయల బండి అతనే నాన్న. అతను పొద్దున్న నుంచి కూరగాయలు అమ్మితే 50 రూపాయలు వచ్చినాయి అంటున్నా. నేను ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసరికి అతను ఎంత ఆనందపడ్డాడో తెలుసా? కానీ నేను అదే 50 రూపాయలను చాలా సులువుగా ఖర్చు పెట్టేస్తున్నాను. అతన్ని చూసాకే అర్థమైంది నాన్న డబ్బులు విలువేంటో. నువ్వు ఎంత కష్టపడితే ఈ డబ్బులు వస్తున్నాయో. ఇక నుంచి నేను వృధాగా ఖర్చు పెట్టను నాన్న. నన్ను క్షమించు. ఇలా అందరికీ కనువిప్పు కలుగుతుందని చెప్పలేను, కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు బాధపడతారనో లేక ఎదుటి వాళ్ళ ముందు తక్కువ కాకూడదనో తమ స్థాయికి మించి పిల్లలకు వృధా ఖర్చు చేస్తున్నారు. వాళ్ళకి ఖర్చు అలవాటు చేస్తున్నారు. అది తప్పు. వాళ్ళకి మన ఆర్థిక పరిస్థితి తెలియజేయండి. డబ్బునే కాదు, డబ్బు వెనక కష్టాన్ని కూడా చూపించండి. ఎందుకంటే మనం దాచే రూపాయి అయినా చేసే ఖర్చు అయినా మన పిల్లల భవిష్యత్తు కోసమే కాబట్టి.